అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా మనందరం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు ప్రభుత్వాలు వ్యాధి నిర్మూలన కంటే కూడా నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాల వలన ఈరోజు క్యాన్సర్ విస్తృతంగా వ్యాపించి అన్ని వయసుల వారిని ఈరోజు కబళించి వేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్ని మనందరం గుర్తిస్తే భయాందోళనకు గురి కావాల్సి వస్తూ ఉంది. ఎప్పుడో రేర్గా ఉండేటువంటి క్యాన్సర్ ఈరోజు ఊరూరా ఇంటింటా ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీనికై ప్రభుత్వాలు, వైద్య ఆరోగ్య శాఖలు ఏదో తాత్కాలికంగా నివారణకి మందులు లేదా దానికి సంబంధించిన సహాయ చర్యలు చేస్తూ ఉన్నారు తప్ప, గతంలో పోలియో నివారణలాగా, నిర్మూలనలాగా, క్షయ నిర్మూలనలాగా, అలాగే లెప్రసీ నిర్మూలనలాగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధానాలని లేదా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంలో ఈరోజు ఈ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. తద్వారా ప్రజలు తమ ప్రాణాలని కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు క్యాన్సర్ ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఒకటైతే, దాని నివారణ విధానం, నిర్మూలన విధానంలో ఈరోజు ట్రీట్మెంట్ వ్యవహారం కూడా చాలా భయంకరమైన ఖర్చుతో కూడి ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. క్యాన్సర్ రావడం వలన జరిగేటువంటి ఆ ఖర్చుని భరించలేని స్థితిలో ఆ కుటుంబాలు గుల్లైపోతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ఆ యొక్క కుటుంబాలు నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రభుత్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కోరేది ఏంటంటే, దీన్ని నిర్మూలించలేమా? ఇంతటి మానవ నైపుణ్యంలో మానవులు ఆధునికంగా ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో వ్యాధుల్ని నిర్మూలించేటువంటి ప్రక్రియలో వెనకబడుతున్నామనేది మనందరం గుర్తించాలి. అనేక రకాల ప్రయోజనాలు, పథకాలతోటి ప్రజల్ని తాత్కాలికంగా ముందుకు సాగేటువంటి ప్రయోజనాలను మాత్రమే నిరంతరం కొనసాగిస్తూ, ఇలాంటి సాంకేతికంగా కాంక్రీట్గా ప్రజల ఆరోగ్యాల పట్ల ఒక స్పష్టమైనటువంటి పరిజ్ఞానాన్ని, స్పష్టమైన విధి విధానాలని, ఆ యొక్క నివారణ నిర్మూలన అటువంటి అంశాలని ఈ ప్రభుత్వాలు గుర్తించాలని, తద్వారా ఈ క్యాన్సర్ని నిర్మూలించేందుకు జరిగే ప్రక్రియలో ఇదే కాదు, అనేక రకాల వ్యాధులు ఎప్పటికప్పుడే ఈ యొక్క అంశాలన్నింటికీ సహాయం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి మీకు సహాయపడతాం అంటూ ఓదార్పులు తప్ప, నిజమైన నిర్మూలనకి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి వైద్య ఆరోగ్య శాఖలు పనిచేయట్లేదనేది, ఈ ప్రభుత్వాలు ఆ దిశగా ముందుకు సాగడం లేదనేది మనందరం గుర్తించాలి. కాబట్టి ఇది ప్రజల అభిప్రాయంగా ప్రజాప్రతినిధులందరూ ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అలాగే ప్రజా సంఘాలు లాంటి వ్యక్తులు, అలాగే అనేక రకాల సంఘ పెద్దలందరూ కూడా దీన్ని నినాదంగా తీసుకొని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా మాత్రమే ఇది ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి అంశంగా మనందరం భావించాలి. క్యాన్సర్ని నివారించేదానికంటే కూడా నిర్మూలించేందుకు జరిగే ప్రక్రియలో మనందరం ఉండాలి. ఈ క్యాన్సర్ కారకాలైనటువంటి అనేక రకాల ఆహార పదార్థాల కల్తీ, ఈ ప్లాస్టిక్, అనేక రకాలుగా ఆర్గానిక్ కాకుండా ఉన్నటువంటి కెమికల్ వ్యవహారాలు అన్నీ కూడా ఈరోజు క్యాన్సర్ కారణాలు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో వాటిని కూడా నిర్మూలించేందుకు జరిగే ప్రక్రియలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. క్యాన్సర్ నిర్మూలనకు పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.